Hi guys, welcome back to my channel Winky Vlogs UK. कौन है रे तू? ఈ రోజు బ్లాగ్ ఏంటంటే క్రికెట్ ఆడడానికి వెళ్దాం. ఇదే మన ఫైనల్ అవుట్ఫిట్. డ్రెస్సింగ్ అప్ చూడండి. ఫర్ ఆల్ అవుట్ఫిట్ క్రికెట్ అవుట్ఫిట్. మన దేశీ నెంబర్ అన్నమాట. అభి మజా ఆయేగా నా. క్రికెట్ ఆడడానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక జెర్సీ, పైన టీ షర్ట్, కింద ప్యాంటు, ఒక బ్యాట్. వాళ్ళు బాల్ వేసినప్పుడు కాడకుండా ప్యాడ్స్, లోపల గాడ్డు ముఖ్యం అయ్యో ఓకేనా. ఏం చూస్తున్నారు మరి ప్యాంటు షర్ట్ వేసుకున్నాం ఇంకెళ్ళిపోవడమే. కోపర్ కొంచెం దించుకుందాం. మనం ప్లేయరే కానీ అంత పెద్ద ప్లేయర్ కాదు. ఈరోజు నేను ఎందుకంత ఎగ్జైటెడ్ గా ఉన్నానంటే నేను టీమ్ 1 లో ఆడుతున్నాను. ఎదురు నేను టీమ్ 2 లో ఆడేవాడిని. ఓకేనా, మన ఛాన్స్ బాగా యూటిలైజ్ చేసుకుందాం. రన్స్ కొట్టుకొని కోరుకుందాం. ఒకవేళ మనకి బ్యాటింగ్ వస్తే రన్స్ కొడదాం, లేదంటే మనం చేసేది ఏం లేదు. ఇలా ఉంటది మన బైక్ నమ్ముకుంటే. బైక్ ఏం చేసిందంటే బైక్ ట్రబుల్ ఇచ్చింది. బైక్ ట్రబుల్ ఎందుకు ఇచ్చిందిరా అని చెప్పంటే దాన్ని రాత్రి బాగానే తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇంకా అలా మార్నింగ్ స్టార్ట్ చేసి అలా నేను వర్క్ చేసే ప్లేస్ దగ్గర పెట్టేసుకొని ఇంకా అక్కడ నుంచి బైక్ వేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాను. బట్ చూస్తే అది స్టార్ట్ అవ్వలేదు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సరే ఇంకా మనం బై వాక్ లో బయలుదేరాం. అక్కడ అన్న మన కోసం వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. ఇంకా మనది ఇదిగో మా ఎస్ఎస్ బ్యాట్. ఎవరు కొనిచ్చారంటే మా బావగాడు కొనిచ్చాడు. బాగా నీదేరా బ్యాట్ గిఫ్ట్. నీ గురించి కూడా చెప్పారు వీడియోలో. ఈ రోజు ఫస్ట్ టీమ్ లో ఆడుతున్నాం అనమాట. ఫస్ట్ టీమ్ లో చాలా మంది కాంపిటేటివ్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళందరికీ బ్యాటింగ్ వచ్చిన తర్వాత మనకి బ్యాటింగ్ వస్తుంది. అందుకే బౌలింగ్ అన్న వస్తే బాగుండు, బ్యాటింగ్ రాకపోయినా సరే. ఇంకా అదే చిన్న హోప్ తో వెళ్తున్నాను. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారు. ఏం జరిగిద్దో చూద్దాం. ఓకేనా, మీరైతే వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో మంచి ఫన్నీగా ఉంటుంది. ఇగో భయ్యా ఎంత తెక్కాలి. ఇదే మన కిట్ బ్యాగ్ లో హ్యామర్ ఉంది. నాక్ చేయాలి కదా బ్యాట్ ని, అందుకే. ఎంత బాగుందో. ఇదే బస్ ఇంటర్చేంజ్ అంటారు. ఇదే బస్ స్టేషన్ అనమాట మన ఇండియాలో లాగా. మన ఇండియాలో బస్ స్టేషన్ చూసారు అంత పెద్దగా ఉందో. పక్కనే కాఫీ షాప్ కూడా ఉంది. సిగ్నల్స్, లేడీ బర్డ్ సైకిల్. ఈరోజు వెదర్ చూసుకుంటే వెదర్ అటు ఇటుగా ఉంది. ఏంటంటే వాన పడదా అన్నట్టుగా ఉందన్నమాట. వాన పడితే ఇంకా మా మ్యాచ్ ఆగిపోద్ది. వాన పడకూడదు అనే కోరుకుందాం. ఎందుకంటే 45 hours మ్యాచ్ ఆడాలి. మ్యాచ్ ఎలా ఉంటుంది అని చెప్పంటే మ్యాచ్ అవుట్కమ్ చెప్తా చూడండి. మన టెస్ట్ క్రికెట్ బాల్ ఉంటుంది కదా, డ్యూక్స్ బాల్. ఆ డ్యూక్స్ బాల్తో ఆడతాం మేము. అది తగిలితే ఇంక సామాన్లు ఇంటికే పోయా. చెప్తా వీడియో అంతా అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో ఇంకో న్యూస్ చెప్తా. షాకింగ్ న్యూస్. ఏం జరిగిందంటే ఒకటి నేను మర్చిపోయాను. అంటే ఒకటి మర్చిపోయింది ఏంటో మీరు కింద కామెంట్ చేయండి, మీరు గుర్తుపట్టచ్చు అదేంటో. ఇది ఒక బ్రూక్ స్టేట్ అనమాట. ఇక్కడ అన్నీ మ్యాక్సిమం ఎటు చెడు దొరకచ్చు. ఇక్కడ ఏంటి క్రికెట్ ఏంటి పార్ట్ టైం లేదా, షిప్స్ లేవా అని చెప్పి అనుకుంటున్నారా. వారం మొత్తం పనిచేసి ఒక్కరోజే పోయా నేను క్రికెట్ ఆడేది. ఈ ఒక్కరోజు కూడా నాకు ఇష్టం వచ్చినట్టు నేను గడపకపోతే నాకు నేను న్యాయం చేసుకోలేను. నా బాడీకి అసలు న్యాయం చేయలేను. నా బాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. కాబట్టి క్రికెట్ ఈజ్ మై అల్టిమేట్ గోల్. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. గెలవకపోని క్రికెట్ ఆడుకుంటేది ఒక ఆనందం. ఇవే తగ్గించుకుంటే మంచిది. బయట మన కోసం భయ్యా వెయిటింగ్. వెళ్ళాలి కదా మ్యాచ్కి. నెక్స్ట్ టైం కూడా నా లోపలికి వెళ్ళి నీట్గా చూస్తాను. ఇవన్నీ క్యాబ్స్ అనమాట. ఈ క్యాబ్స్ మీకు రూట్ తెలియకపోతే మీరు ఫస్ట్ కానీ ఇక్కడికి వచ్చినట్టు మీ దగ్గర హాస్టల్ దొబ్బేస్తాడు. ఇదే రైల్వే స్టేషన్. ఇంకోసం భయ్యా ఎక్కడ ఉంటాడు చూద్దాం, కాల్ చేద్దాం. జనరల్ ఎంతమంది ఉన్నారు. రైల్వే స్టేషన్. దిస్ ఇస్ సనీ, మై కొలీగ్ అనమాట క్రికెట్ లో. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. హాయ్ సనీ. भैया ब्लॉग के लिए हाय बोल दो ना. अरे हाय जर्नी ट्रैक कर रहे हो.
జయరాజ్ భయ్య హాయ్ బోలనా. మనమైతే ఇంకా గ్రౌండ్ దగ్గరికి వచ్చేసాం. గ్రౌండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్లేయర్స్ అందరికీ హాయ్ చెప్పేసి గ్రౌండ్ డైమెన్షన్స్ చూపిద్దామని చెప్పాను. మీకు గ్రౌండ్లో కెమెరా తెచ్చాను. గ్రౌండ్ చూసుకుంటే స్క్వేర్ షేప్లో ఉంది, రౌండ్గా లేదు. ఇంకా పిచ్ చూస్తే కనుక ఆ పిచ్ చాలా డ్రైగా ఉంది భయ్య, ఎండకు బాగా ఎండినట్టుంది. క్యూరేటర్ కూడా ఏదో చేస్తున్నాడు. పిచ్ చూస్తే కనుక స్లోప్ ఎక్కువగా ఉన్నట్టుంది. చూసారు అటుపక్క కొంచెం పొల్లుగా ఉన్నట్టుంది. ఎంపైర్స్కి ఏం చెప్పారంటే ఇట్స్ ఏ క్లియర్ స్కై అన్నాను. It's a chala clear sky, yeah. Sud is munding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. You really... ఇక్కడ ఇంకో పిచ్ రెడీ అవుతున్నట్టుంది. నేను అసలు వార్మప్ కూడా చేయలేదు, వార్మప్ కూడా చేయకుండా వచ్చేసాను అనమాట. హాయ్ గైస్, హాయ్. ఓకే, ఐ గాట్ మై క్లిప్స్. వార్మప్ చేస్తున్నారు మన ప్లేయర్స్, మనం కూడా వెళ్ళి వార్మప్ చేద్దాం. ఓకేనా? అదే డ్రెస్సింగ్ రూమ్ వెనకాల. ఫిల్ జాన్సన్ పెద్దనమాట కిచెన్. అండ్ దీస్ ఆర్ ద ఫస్ట్ డివిజన్ ఛాంపియన్స్ ఆఫ్ 24. నేను ఇక్కడ చూసుకుంటే మీరు ఆటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి, కానీ ఎవరు ఆటోగ్రాఫ్స్ లేవు. ఓకే, ఇక్కడ వీళ్ళకి కావాల్సినప్పుడు మందు తాగడానికి అవన్నీ ఉన్నాయి. भैया हमारा कैप्टन है and Steve भैया looks like KL Rahul. Sajan भैया हमारा मेन बॉलर, हुडा भैया मेन बॉलर एंड जयराज भैया. एक सेकंड रुको भैया, आज देखो जयराज भैया को इंजरी हुआ. इंजरी होने के बाद भी एक गिव अप नहीं कर रहे. बहुत बड़ा कैचेस लिया. हमारा स्लिप में बेंच फील्डर है. या भैया तुमको कैसा लगा ऐसा ऐसा होने के बाद? I'm trying so hard for the team, but okay, there are few players. Yeah, I have seen that. Like you took some very well keeping, you know. So yeah. I'm a bit disappointed with that. Some funny banter between you. Zoeb always appreciate my keeping. He's a good guy. Yeah. Zoeb, कैसा keeper हूँ मैं? And he took some very good dive catch. His name. No controversy. He's saying he's a very good keeper. Sajan Bhaiya good swing bowler and Huda Bhaiya unplayable bowler. Unplayable bowler. Yeah. As usual. As usual. And Rajesh Bhaiya good spinner, एक wicket लिया. Yeah. And the team is going for second innings. They batted really well for 97 runs and we bowled very well. हमारा लाइव उधर चल रहा है. हाँ yeah. These are the paid audience. Paid audience है. Paid audience है. VIPs. And they are drinking. And वो main चाहिए. అసలు మీకు మ్యాచ్ గురించి చెప్పలేదు కదా. మ్యాచ్ ఏంటంటే టాస్ మేము గెలిచి బౌలింగ్ తీసుకున్నాం, వాళ్ళు గెలిచి బౌలింగ్ తీసుకున్నారో తెలీదు. మేమైతే బౌలింగ్ వేసాం ఫస్ట్. మేము బౌలింగ్ వేసిన తర్వాత వాళ్ళు 97 రౌండ్స్కి ఆల్అౌట్ అయిపోయారు. 45 అవర్స్ మ్యాచ్ అనమాట. 97 రౌండ్స్కి ఆల్అౌట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు అయితే బ్యాటింగ్కి దిగారు. మా వాళ్ళు ఒక 20 ఓవర్స్లో రన్స్ని కొట్టేశారనమాట. విత్ లాస్ ఆఫ్ 4 వికెట్స్ అంతే. 4 వికెట్స్ లాస్ అయ్యారు. మిగిలిన 97 రన్స్ కొట్టేసిన తర్వాత మేము ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాం. అయిపోయింది మ్యాచ్. ఇంకా ఇందులో మీ డౌట్ ఏంటంటే నేను అసలు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చేశానా అనే కదా. ఏం లేదు భయ్య, లక్కీగా మనకి బ్యాటింగ్ రాలేదు, బౌలింగ్ రాలేదు. మీరు హ్యాపీయే కదా, నాకు తెలుసు. ये देखो, ये बोलते हैं डेडिकेशन. Match is over guys and we won by 6 wickets or something like that. No doubt. Well played.
నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే మరి ఉంటా, బాయ్.